కలగజేసినవాడు, నీకు రూపమునిచ్చినవాడు, నీకు ఇంకా ఊపిరిని కలగజేసినవాడు, నీలో ఇంకా శ్వాసను నింపినవాడు, నువ్వు బ్రతకడానికి కావలసిన వనరులన్నింటినీ భూమి మీద నీ కొరకు నీవు పుట్టక ముందే అని సిద్ధపరిచినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆశ్చర్యం అండి! మనం పుట్టక ముందే మనకేమి కావాలో దేవుడు మనకు సిద్ధపరిచి ఇచ్చిన ఆ దేవాది దేవుణ్ణి నువ్వు మారుస్తావా, విడుస్తావా? దేవుని మాటను నువ్వు తృణీకరిస్తావా? నిన్ను సృష్టించిన వాడు కదా, నిన్ను కలగజేసిన వాడు కదా, తల్లి గర్భములో నువ్వు రూపము మడక మురిపే నువ్వేంటో ఆయనకు తెలిసిపోయింది. రూపింపబడక ముందే, నీ రూపం ఏంటో రాకముందే దేవుడికి నీ యొక్క పరిస్థితి ఆయనకు తెలుసు. నీ జీవితంలో ఏం జరిగించాలో కూడా ఆయన నిర్ణయించి ఉన్నది. అందుకే నీ సృష్టికర్త, నా సృష్టికర్త తండ్రి అయిన దేవుడే. దేవునికి స్తోత్రం. సృష్టికర్తను మరచి మనం ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తే మనం ముందుకు పోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. దేవుని మాటను మనం నిర్లక్ష్యం చేస్తే ప్రియులను చాలా కష్టపడవలసి వస్తుంది. అందుకే యోనా గ్రంథంలో మనము ఏమంటాడంటే ఆయన ఓడ నావికులు ఏమంటారు, మొదటి అధ్యాయంలో ఏమంటారంటే నీ సృష్టికర్త అయినా నీ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకో. పోయి నిద్రపోతా. ఏం చేస్తున్నాడు ఆయన? నిద్రపోతున్నాడు. ఏమి చేయాల్సిన ఆయన ఏం చేస్తున్నాడు? ఈరోజు ఏమి చేయాల్సిన మనం ఏం చేస్తున్నాము? దేవుడి కొరకు జీవించవలసిన వరము, దేవుడి కొరకు జీవించకుండా మన ఇష్టానికి మనం జీవించినప్పుడు దేవుడు మన విషయంలో శిక్షను సిద్ధపరుస్తాడు. యోనాకు దేవుడు చెప్పాడు, నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ నా మాటలు ప్రకటించు. నినివే పట్టణ ప్రజలు బహు పాపంలో ఉన్నారు, ఘోరమైన మరి బాధలో ఉన్నారు, ఘోరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని విడిపించాలని నేను అనుకుంటున్నా. నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్రకటిస్తే, ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందితే, వారు నీ మాటకు లెక్క చేస్తే, వారి పాపములు ఒప్పుకొని నీ మాటకు లోబడితే వాళ్ళకు రావాల్సిన శిక్షను, మరి ఆ యొక్క నరకమును, ఆ అగ్ని గంధకములను అక్కడ నేను కలగ చేయను కనుక నువ్వు వెళ్ళయ్యా. ఆ ప్రజలంటే దేవుడికి ఎంత ఇష్టమో చూడండి. ఎలా ఉన్నారు ప్రస్తుతం? వాళ్ళు బహు పాపములో ఉన్నారు. ఘోరమైన పాపములో ఉన్న వారి యొద్దకి దైవ సేవకుని దేవుడు పంపిస్తున్నాడు. ఈరోజు ఘోరమైన పాపములో, ఘోరమైన స్థితిలో, శాపగ్రస్తమైన జీవితంలో నీ కుటుంబం ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక సేవకుని అమలు చేసి, ఒక సంఘాన్ని అమలు చేసి, నీ కొరకు సమయాన్ని కేటాయించి నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఎంత శాపంలో ఉన్నా కూడా, నువ్వెంత పాపంలో ఉన్నా కూడా, నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా నీ కొరకు ఒక సేవకుని పెట్టాలనుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగుతున్నాడు. ఎంత ప్రేమ! అసలు ఎందుకంటే నినివేని బతిలాడాల దేవుడు? వాళ్ళ నీతిమంతులా? వాళ్ళ భక్తి పరులా? వాళ్ళ దేవుడి కోసం బ్రతికే మనుషులని నినివే ప్రజలు బహు దుర్మార్గులు. దేవుని దృష్టికి ఎంతో పాపం చేసిన వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు మనం అర్థం చేసుకోవాలి. అంత ప్రేమ గల ఆ సృష్టికర్తను మరవడానికి ఎంత ధైర్యం అండి! యెషయా గ్రంథంలో కోపించేవాడు, బాధ పెట్టేవాడు, వాడికి భయపడతావు నువ్వు. అపవాదికి భయపడి దేవుడిని మర్చిపోతావు నువ్వు. దేనికైనా నువ్వు భయపడద్దు, కానీ దేవునికి తప్పకుండా భయపడాలి. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడకపోతే నేను చెప్తాను సీరియస్గా, ఎక్కడైనా నీ బతుకంతా భయపడవలసిందే. దేవుడు నాకు ఆ మాటతోనే సేవలకు తీసుకొచ్చారు. నేను చాలాసార్లు అక్కడక్కడ చెబుతాను, నేను మాకెందుకండి